కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు రిజర్వాయర్ విద్యార్థులను మింగేస్తోంది. వేసవిలో ఈత కోసం వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు విద్యార్థులు. లోయర్ మానేరు డ్యాంలో ఈత కొట్టడం నిషేధించినా ఎవరూ పట్టించుకోవట్లేదు. పెట్రోలింగ్ కూడా లేకపోవడంతో విద్యార్థులు చనిపోయి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న లోయర్ మానేరు జలాశయం. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. కానీ నీళ్లు మాత్రం ఎంతో లోతులో ఉంటాయి. వీటిని సాగు, తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. ఈ జలాశయంలో ఈత కొట్టడం, బట్టలు ఉతకడం పూర్తిగా నిషేధం. గతంలో అక్కడక్కడ నిషేధాజ్ఞలు రాసి ఉన్న బోర్డులు పెట్టారు. కానీ జనం మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులతో పాటు పెద్దలు కూడా ఈత కొడుతుంటారు. ఈత రాని వాళ్లు ఇక్కడే నేర్చుకుంటున్నారు. జలాశయ తీరంలో నీరు లోతు తక్కువగా ఉన్నట్టు కనిపించినా డ్యాం నిర్మించడానికి ముందు ఇక్కడి భూముల్లో ఉన్న పెద్ద పెద్ద వ్యవసాయ బావులు, మట్టి కోసం తవ్విన గోతులు అలాగే ఉన్నాయి. దీంతో ఒక్కోసారి నీటి లోతు తెలియక విద్యార్థులు అందులో పడి చనిపోతున్నారు. గతేడాది మే 25న సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. డ్యాం దగ్గర క్రికెట్ ఆడిన విద్యార్థులు స్నానానికి డ్యాంలోకి దిగి లోతు అంచనా వేయలేక అందులో మునిగి చనిపోయారు. ఈ విషాదం తర్వాత కూడా ఎల్ఎండి అధికారులు, పోలీసులు మేల్కోలేదు. డ్యాం పరిసరాల్లో కనీస పహారాను కూడా పెంచలేదు. దీంతో ఈ ఏడాది మళ్లీ 4 విద్యార్థులు చనిపోయారు. మొన్నటికి మొన్న 2 ఇంటర్ విద్యార్థులు చనిపోయారు. ఈతను నిషేధించేందుకు ఇరిగేషన్ అధికారులు, డ్యాం గస్తీ బృందం నిఘా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రతిరోజు కొన్ని వందల మంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ ఈత కొట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బోర్డు మాత్రమే నామాత్రాన్ని పెట్టారు. అధికారులు ఎవరు కూడా సాయంత్రం కానీ పొద్దున కానీ వచ్చి పర్యవేక్షించాల్సిన ప్రదేశాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. దానివల్ల ప్రమాదం జరుగుతున్నాయి. ఒక కాడ లోతు తక్కువ, ఒక కాడ లోతు ఎక్కువ ఉండడం వల్ల అక్కడి దాకా పోయి ఆ ప్రమాదంకు గురై తర్వాత తల్లిదండ్రులు చాలా వరకు బాధపడుతున్నారు. దానివల్ల కొంచెం అధికారులు పొద్దున సాయంత్రం పర్యవేక్షించి వాటిని కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాం. ధనవంతుల పిల్లలు బాగా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతారు. మాకు డబ్బులు లేక డ్యాంలో కొడుతున్నాము. మాకు ఈతచ్చు కాబట్టి దీంట్లో కొడుతున్నాము. సాయంత్రం ఈత రాని పిల్లలు వాళ్ళు రావద్దు. వాళ్ళు వస్తే వాళ్ళకి ప్రమాదం. ఇంతకుముందే 2-3 చనిపోయారు. అందుకే ఈత వచ్చిన వాళ్ళే రావాలి డ్యాంకి. ప్రాణాలు పోయిన తర్వాత అయ్యో పాపం అనే కంటే ముందు జాగ్రత్తతోనే వీటిని అరికట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలను గమనిస్తూ డ్యాం వైపు ఈతకు వెళ్లకుండా చూడాలి. నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ లో ఈత నేర్చుకునేలా ప్రోత్సహిస్తే విద్యార్థులకు సేఫ్టీగా ఉంటుందని చెప్తున్నారు పెద్దలు. ఈత సరదా విద్యార్థుల ప్రాణాలు తీస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో విద్యార్థులు లోయర్ మానేరు డ్యాం తీరంలోకి వచ్చి ఈతలు కొడుతున్నారు. గత సంవత్సరం ఇదే విధంగా ఈతకు వచ్చి 6 విద్యార్థులు నిండు ప్రాణాలు ఇదే డ్యాంలో కలిసిపోయాయి. ఈత నిషేధం అంటూ ఇక్కడ బోర్డులు పెట్టి చేతులు దులిపేసుకున్న ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ మాత్రం మరిచారు. ఇప్పటికైనా లోయర్ మానేరు డ్యాంలో ఈత కొట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.